సమయంలో అర్జునుడితో యుద్ధానికి వచ్చినటువంటి భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనాదుల యందు కర్ణుణ్ణి పరిచయం చేస్తూ ఉత్తర కుమారుడితో అర్జునుడు మాట్లాడతాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు కర్ణుడు ఇటువంటి వాడు అన్నది చెప్తాడు. ఎదురుగుండా నిలబడినటువంటి వాడు ఒక గొప్ప వీరుడు. కర్ణుడు ఏమీ సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. కానీ కర్ణుడైతే కొద్దిగా నోటి దురుసుతనంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అనేక సందర్భాలలో అది కనపడుతూ ఉంటుంది. అదే అర్జునుడైతే కర్ణుణ్ణి పరిచయం చేసేటప్పుడు ఉత్తర కుమారుడితో కొన్ని మాటలు చెప్తాడు. ఆయన వీరాగ్రేసరుడు అంటాడు. కర్ణుడు వీరుల యందు చాలా చాలా గొప్పవాడు. కాబట్టి ఆయనని తక్కువ అంచనా వేయడం కానీ, ఆయన సామాన్యమైనటువంటి వీరుడు అని లెక్క పెట్టడం కానీ కుదిరే విషయం కాదు. అపారమైనటువంటి భుజబలము కలిగినటువంటి వాడు. కాబట్టి పరమాద్భుతమైనటువంటి రీతిలో లక్ష్యశుద్ధితో బాణప్రయోగం చెయ్యగలిగినటువంటి వాడు. విశేషించి దుర్యోధనుడి యొక్క ప్రేమకు పాత్రుడైనటువంటి వాడు. అవతల వైపు రాజు కర్ణుడికి సంబంధించినంత వరకు ఆయనకు స్వామి దుర్యోధనుడు. స్వామి యొక్క ప్రీతిని చూరగొనడం ఒక గొప్ప విశేషం. దుర్యోధనుడి యొక్క ప్రీతిని పొందినటువంటి వాడు కర్ణుడు. అందుకని స్వామి భక్తి పరాయణుడైనటువంటి వాడు. అది చెడుని ఆశ్రయించాడా, మంచిని ఆశ్రయించాడా కాసేపు పక్కన పెట్టండి. తాను ఏ ప్రభువుని ఆశ్రయించి ఉన్నాడో, ఏ స్వామిని ఆశ్రయించి ఉన్నాడో ఆయన పట్ల పరమ ప్రేమతో ప్రవర్తిస్తాడు. అలా ప్రవర్తించిన కారణం చేత దుర్యోధనుని యొక్క విశేషమైనటువంటి ప్రీతికి పాత్రుడైనటువంటి వాడు. యుద్ధంలో ఎవరినీ లెక్క చెయ్యడు. దానివల్ల భయమనేటటువంటి మాట ఆయన యందు అన్వయము కాదు. నిర్భయంగా పోరాటం చేస్తాడు. ఎటువంటి వీరుడు రానివ్వండి, భయపడి వెనక్కి తగ్గడం అనేటటువంటిది కర్ణుడికి ఉండదు. అర్జునుడు చెప్తున్న మాటలు అంటే ఎంత గొప్పగా పరిచయం చేస్తున్నాడో చూడండి. అలాగే ఆయన గొప్ప కీర్తి కలవాడు. గతంలో ఎన్నో విశేషములను సాధించినవాడు. లేకుండా కీర్తి ఎలా వస్తుంది? అంతేగాని చూడగానే తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఆయనకున్నటువంటి వ్యతిరేక కోణాన్ని ఉత్తర కుమారుడితో పరిచయం చేయడం కానీ అర్జునుడు చెయ్యలేదు. అది ఒక వీరుడు మరొక వీరుడికి ఇవ్వవలసినటువంటి మర్యాద, మాట్లాడవలసినటువంటి తీరు. అర్జునుడికి లేదా కోపం ఉంది, కానీ ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించడం అంటే చిత్తశుద్ధి కలిగి ఉండుట అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఆయన గొప్పగా లక్ష్యాన్ని భేదిస్తాడు. దేనిని గురి చూసి కొట్టాడో అది ఇక గురి తప్పడం అన్న మాట ఉండదు. అంత ఖచ్చితంగా గురి చూసి కొడతాడు. అన్నిటినీ మించి ఉత్తర కుమార, దుర్యోధనుడు ఈ కర్ణుడిని దగ్గర పెట్టుకున్నప్పుడు కేవలముగా నాకు శత్రువుగా తీర్చిదిద్దాడు. నా పట్ల అంత మాత్సర్యాన్ని పెంచుకున్నాడు. దుర్యోధనుడు అంత గొప్పగా తయారు చేశాడు ఈ కర్ణుణ్ణి. అందుకే ఎప్పుడెప్పుడు నాతో యుద్ధం వస్తుందా అని ఈ కర్ణుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అంతవరకు మాత్రమే చెప్పాడు. అంటే నిజానికి అందులో ఏది పరిహరించాలో, ఏది మాట్లాడవలసిన అవసరం లేదు, ఏది కఠినంగా ఉంటుందో ఆ విషయాలు వీటిని కూడా అర్జునుడు ప్రస్తావించలేదు. ఇది ఒక్కొక్కరి యొక్క మాట వైభవానికి ప్రతీక. నేను నిజానికి మహాభారతంలో కర్ణుడు అన్న విషయాన్ని పరిశీలనం చేస్తున్నప్పటికీ సాటి వీరుడు పట్ల చూపించేటటువంటి గౌరవానికి సంబంధించినంత వరకు అర్జునుడి మాట తీరును ఒకసారి ఉటంకించడం జరిగింది. తర్వాత ఆ ఉత్తర గోగ్రహణ సమయంలో గోవులని మరలించి మళ్ళీ విరాటరాజు గారి యొక్క నగరానికి తీసుకెళ్ళడానికి అర్జునుడు ప్రయత్నిస్తున్నాడు. ఎలాగైనా గోవులన్నిటినీ కూడా హస్తినాపురానికి తరలించడానికి దుర్యోధనాదులు ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నించేటటువంటి సందర్భంలో సహజంగా కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతుంది. అలా యుద్ధం జరిగినప్పుడు కొంతసేపు జరిగిన తరువాత అర్జునుడు శిరము, లలాటంబును, కంధరమును, బాహువులు, ఉరము, దందడి వ్రయ్యన్ గిరిపై పిడుగులు దొరగెడు పరుసున
దృఢదీప్త శాత భల్లములేశన్. అసలు కర్ణుడికి ఉక్కిరి బిక్కిరయ్యేటట్టుగా తిరిగి అర్జునుడి మీద బాణాలు సంధించి ప్రయోగించడానికి కావలసినటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా అర్జునుడు కర్ణుని యొక్క తల మీద, నుదురు మీద, కంఠం మీద, బాహువుల మీద, వక్షస్థలం మీద బాణములనన్నింటినీ కూడా కుప్పించేశాడు. అన్ని బాణములన్నీ తగిలేటప్పటికీ ఇక యుద్ధభూమి యందు నిలబడలేకపోయాడు. అర్జునుడి బాణములను ఎదుర్కొనడం కానీ అర్జునుడిని కొట్టడం కానీ కర్ణుడికి సాధ్యం కాలేదు. అరిమురి అంగములెల్లను ఉరుముగ ఇట్లడరు అర్జునుని ఇమ్ములకున్ వెరచరచి సుతపుత్రుడు పరచే పొడిమి ఎద్రువ మచ్చపతి సుతుడార్వన్. ఆ కర్ణుడు ఎప్పుడైతే అర్జునుడు తన యొక్క శరీరమునకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యావయవముల మీద బాణములను ప్రయోగించి బాధ పెడుతున్నాడో, అరిమురి అంగములెల్లను నురుముగ ఇట్లడరు అర్జునుని అమ్ములకున్, ఆ అర్జునుడు వేసిన బాణముల యొక్క ధాటికి తట్టుకోలేక వెంటనే రథాన్ని తీసుకుని కర్ణుడు యుద్ధభూమిని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. అది చూసి ఉత్తర కుమారుడు పరమానందపడిపోయి పెద్ద చప్పుడు వచ్చేటట్టుగా కేక వేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అంటే వేరొకసారి కర్ణార్జునులకు ద్వంద్వ యుద్ధానికి అవకాశం వచ్చింది. కర్ణుడికి వెనక భీష్మ, ద్రోణ, కృపాచార్యాది వీరులందరూ కూడా ఉన్నారు. పక్కనే దుర్యోధనుడు ఉన్నాడు. సైన్యం ఉంది. అర్జునుడి వైపున ఎవ్వరు లేరు, ఒక్కడే. పైగా సారథి సరి అయినటువంటి సమర్థుడు కాడు, పిరికివాడు. ఉత్తర కుమారుడు సారథిగా ఉన్నాడు. తగినంత శక్తి లేని సారథిని అక్కడ తన రథాన్ని నడపడానికి వినియోగించుకుంటూ అర్జునుడు ఇంత గొప్ప యుద్ధం చేసి కర్ణుడు యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు. కర్ణుడు ఇంతమంది మధ్యలో ఉండి, ఇంత సైన్యంతో ఉండి, అర్జునుడు వస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానని ఇన్ని ప్రగల్భాలు పలికినవాడు నిజంగా అర్జునుడు వచ్చి నిలబడి యుద్ధం చేయడం మొదలు పెడితే అర్జునుడితో యుద్ధం చెయ్యలేక ఆ యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే, మరి మళ్ళీ ఇలా జరిగినప్పుడు దుర్యోధనుడు ఎలా నమ్మాడు కర్ణుణ్ణి? అది పెద్ద ప్రశ్న. అసలు దానివల్ల కదా భారతం నడుస్తోంది. కర్ణుడి వలన భారతం నడుస్తోంది అని నేను ప్రతిపాదన చేస్తున్నాను. మరి కర్ణుణ్ణి నమ్మితే కదా దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాలి. కర్ణుణ్ణి నమ్మడానికి ఇది మొదటిసారా కర్ణుడు ఓడిపోవడం? కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు అంటే అది ఎటు తేలని స్థితి. ద్రౌపదీదేవి యొక్క స్వయంవర ఘట్టమునందు ఒకసారి అర్జునుడితో ఓడిపోయాడు. రెండవసారి ఘోషయాత్రలో పరోక్షంగా ఓడిపోయాడు. తాను ఏ గంధర్వులని నిగ్రహించలేకపోయాడో వాళ్ళని అర్జునుడు నిగ్రహించాడు. కాబట్టి అక్కడ కూడా అర్జునుడితో తాను సమానుడు అన్న విషయాన్ని నిరూపించుకోలేకపోయాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా మళ్ళీ అర్జునుడితో యుద్ధం వచ్చింది. ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామ భూమి వరకు ఆగవలసిన అవసరం లేకుండా ఇలా అజ్ఞాతవాసం పూర్తయిపోగానే తాజాగా అలా యుద్ధం వచ్చేసింది. అది కూడా ఒక్క అర్జునుడే వచ్చాడు. ఒక్క అర్జునుణ్ణి చంపుతానని 2 మాటలు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కర్ణుడు కదూ. 2 మాటలు ప్రతిజ్ఞ చేసి ఉన్నవాడికి అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోలేకపోయాడు, అర్జునుణ్ణి పడగొట్టలేకపోయాడు. అయినా మరి దుర్యోధనుడు ఎందుకు నమ్మాడు? ఎందుకు వెళ్ళాడు యుద్ధానికి? అప్పుడైనా కనీసం అనుమానం రావాలి. అంత అమాయకుడేం కాదు కదా ఆ దుర్యోధనుడు. ఇదేమిటి ఇన్ని మాటలు ఓడిపోతున్నాడు కదా, ఇతన్ని నమ్మి మనం ఎలా యుద్ధానికి ఎడతాము అన్న అనుమానం రావాలి కదా. మరి దుర్యోధనుడికి ఎందుకు రాలేదు అంటే నా ప్రశ్నలోనే ఉందా జవాబు. రాదు. భీష్ముడు అక్కడే ఉన్నాడుగా. మరి భీష్ముడు ఏం చేశాడు అర్జునుణ్ణి? ద్రోణుడు అక్కడే ఉన్నాడుగా. ద్రోణుడు ఏం చేశాడు అర్జునుణ్ణి? కృపాచార్యుడు అక్కడే ఉన్నాడుగా. ఏం చేశాడు అర్జునుణ్ణి? అశ్వత్థామ ఉన్నాడుగా. ఏం చేశాడు అర్జునుణ్ణి? వీళ్ళెవ్వరూ ఏం చేయలేదుగా, తాను ఏం చేయలేదుగా. వీళ్ళెవ్వరూ ఏం చేయనప్పుడు కర్ణుడు ఒక్కడే చేయలేదన్న నెపం పెట్టడం ఎలా సాధ్యం అవుతుంది దుర్యోధనుడికి? అదో అదృష్టం అంతే అర్జునుడిది.
ఒక్కడే వచ్చి ఇంతమందిని మభ్యపెట్టాడు, సమ్మోహనాస్త్రం వేసి వెళ్ళిపోయాడు. కాబట్టి తప్పుకున్నాడు. అది పూర్తి స్థాయి యుద్ధం అయితే ఏమో ఎలా ఉండేదో. పైగా యుద్ధానికి ముందు జగడం వచ్చింది యువతలపై. భీష్మద్రోణాదులు కూడా గెలిచారని చెప్పడానికి అక్కడ అవకాశం లేదుగా. అంటే దాని అర్థం భీష్మద్రోణాదులు అర్జునుడిని గెలవలేరనే. భీష్మద్రోణాదులు వీరులు కారు, అశ్వత్థామ వీరుడు గారు. మరి కర్ణుడు ఒక్కడికే ఎలా అన్వయం చేస్తాడు దుర్యోధనుడు? నువ్వు ఒక్కడివి అర్జునుడిని ఎందుకు ఓడించలేదని ఎందుకు అడుగుతాడు? కర్ణుడు అని ఉండవచ్చుగాక, కానీ నువ్వు ఒక్కడివి ఎందుకు ఓడించలేదు అని అడగడానికి, మరి నువ్వేం చేసావు, భీష్ముడు ఏం చేశాడు, ద్రోణుడు ఏం చేశాడు, వీళ్ళందరూ ఏం చేశారని అడిగితే ఏం చెప్పాలి జవాబు? అందుకని దాన్ని ఒక దైవఘటనగా భావించాడంతే దుర్యోధనుడు. ఇంతమంది ఉన్నా ఒక్కడే ఆవులను వరల్చుకుపోయాడు అంటే ఇందులో ఏదో మన వ్యూహంలో తేడా ఉంది. మనం సమగ్రమైన ఆలోచనతో లేము ఆ యుద్ధంలో. అప్పటికి దుర్యోధనుడికి ఆలోచన విధానంలో ఉన్న లక్షణం ఏమిటంటే వాళ్ళ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తవలేదన్న లెక్కలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అర్జునుడు రాడు అని మనం మానసికంగా స్థిరపడి ఉన్నాం. అలా ఉండగా అర్జునుడు వచ్చాడు. అలా ఉండగా అర్జునుడు రావడంలో ఏమైందంటే మనం అర్జునుడు వచ్చేసాడా, మరి అజ్ఞాతవాసం ఏమైనట్టు అన్న ఆలోచన చేసే లోపల ఆవులు వరల్చు పోయాడు సన్మోహనాస్త్రం వేసి. ఇది యుద్ధం, అర్జునుడే వస్తున్నాడు, మనం కూడా అర్జునుడితో చేస్తాం అని సిద్ధపడి ఉంటే అర్జునుడు గెలిచేవాళ్ళం. భీష్ముడు లేడా, ద్రోణుడు లేడా, అశ్వత్థామ లేడా, కర్ణుడు లేడా, దుర్యోధనుడు లేడా, మిగిలిన వాళ్ళు లేరా? ఇంతమందిని ఒక్క అర్జునుడు ఎలా ఓడించేస్తాడు? అసంభవం. కాబట్టి ఒక్క కర్ణుడిని తప్పు పట్టవలసిన అవసరం లేదు, ఆ సందర్భం అటువంటిది అని నమ్మేశాడంతే. అయితే ఇలా అన్వయం చేసుకుని నమ్మేయచ్చన్న ఆలోచన ఎందుకు వస్తుంది? పరమేశ్వరానుగ్రహం అలా ఉండకపోతే నడవదు, భారత యుద్ధం ఏర్పడదు. కాబట్టి ఒకవైపు బలమైన కోణం ఎంతుంటుందో ఎప్పటికప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని నమ్ముకుని మళ్ళీ మళ్ళీ యుద్ధానికి వెళ్ళడానికి కావలసినంత బలమైన కోణం మళ్ళీ అంతా ఉంటుంటుంది. అందుకే దుర్యోధనుడు మళ్ళీ నమ్మాడు. సరే అయిపోయింది. అయిపోయిన తరువాత ఆ ఉద్యోగ పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రాయబారాలు జరిగాయి. ద్రుపద పురోహితుడి రాయబారం జరిగింది, సంజయ్ రాయబారం జరిగింది, కృష్ణ రాయబారం జరిగింది. ఇన్ని రాయబారాలు. కృష్ణ రాయబారానికి పూర్వమే భీష్మాచార్యుల వారు ఒకప్పుడు సభలో మాట్లాడుతూ కర్ణుడి గురించి కొన్ని నిష్ఠుర సత్యములను పలికాడు. ఇతను ఎప్పటికప్పుడే సభలలో నేను అర్జునుణ్ణి గెలుస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. పాండవులు నాకెంత పాటి అంటుంటాడు. కానీ నిజానికి ఇతను పాండవులను ఓడించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు కాడు. వాళ్లతో పోలిస్తే చాలా చాలా తక్కువ శౌర్యము పరాక్రమము ఉన్నవాడు. అవి నేననడం కాదు, ఘోషయాత్ర యందు ఉత్తర గోగ్రహణమునందు నిర్ద్వందంగా నిరూపణమైపోయాయి. అయిపోయిన తరువాత కూడా ఇంకా పాండవులతో యుద్ధానికి వెడదాము అనుకోవడం తప్పు. భీష్ముడు కానీ ద్రోణుడు కానీ పాండవుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని మొట్టమొదటి రోజు నుంచి స్పష్టంగా చెప్తున్నారు. నేను శిఖండి మీద యుద్ధం చెయ్యను అని భీష్ముడు ఎప్పుడో చెప్పేశాడు. ఉద్యోగ పర్వంలోనే చెప్పాడు. నన్ను చంపడానికే అంబ ఆ రూపంలో వచ్చింది, శిఖండి చేతిలో నా ప్రాణాలు పోతాయి, శిఖండితో నేను యుద్ధం చెయ్యను. స్త్రీగా పుట్టి పురుషుడుగా మారాడు, అందుకని ఆయన ముందు నేను యుద్ధం చెయ్యను అని భీష్ముడు చెప్పేశాడు. దృష్టజ్యుమ్నుడితో యుద్ధం చెయ్యను, దృష్టజ్యుమ్నుడి వలన నా ప్రాణములు పోతాయి అని ద్రోణుడు చెప్పాడు. ఫలానా వారి వల్ల నేను చనిపోతాను అని కర్ణుడు ఎప్పుడూ చెప్పలేదు. కర్ణుడు ఎప్పుడు చెప్పినా నేను అర్జునుడిని చంపుతానని చెప్పాడు తప్ప నేను కూడా చనిపోయే అవకాశం ఉంది అన్న విషయం, నిజానికి చచ్చిపోతానన్న విషయం ఒక్క కృష్ణుడి దగ్గరే అంగీకరించాడు తప్ప దుర్యోధనుడి దగ్గర ఆ మాట అనలా. ఆ మాట అనకపోవడంలో ఏమైందంటే కర్ణుడి మీద నమ్మకం పెట్టేసుకున్నాడు దుర్యోధనుడు. ఆ నమ్మకం పెట్టేసుకోవడం వల్లే నడిచింది. అయితే మహాభారతంలో ఒక విచిత్రం ఉంది. రాక్షసాంశలన్నీ దుర్యోధనుడి వైపు ఉన్నాయి. అన్ని రాక్షసాంశలున్నా దానితో పాటు కొన్ని ప్రధానమైనటువంటి దేవతాంశలు కూడా ఉన్నాయి యువతల వైపు. భీష్ముడున్నాడు, భీష్ముడు దేవతాంశ, వసువులలో వచ్చాడు ధర్మాత్ముడు. ద్రోణుడున్నాడు, గురువు యొక్క అంశ. కాబట్టి
ఆయన దేవతాంశలో వచ్చినవాడు, ఆయన కూడా ధర్మం తెలిసినవాడు. 3 కృపాచార్యుడు ఉన్నాడు, అసలు చిరంజీవి. ఇక అశ్వత్థామ ఉన్నాడు, ద్రోణుడు పరమశివుని యొక్క వరంచేత కన్న కుమారుడు, చిరంజీవి. ఇవన్నీ దేవతాంశలు. అలాగే పైకి చూసినప్పుడు కర్ణుడు కూడా సూర్యుని యొక్క అనుగ్రహ విశేషం చేత జన్మించినవాడు. ఆయన పైకి ఎలా కనపడినా, ఎలా చెప్పబడినా ఆయనలో ఉన్నటువంటి తేజస్సు సుస్పష్టంగా ఉంటుంది. అందుకే ఈ దేవతాంశలన్నీ ఏం చేశాయంటే ఒక వాపుని చూసి బలం అనుకునేటటువంటి స్థితిని దుర్యోధనుడికి కల్పించాయి. అది వాటి మాయ. ఈ దేవతాంశలిటి వైపు ఉండడం వల్ల దుర్యోధనుడు ఎప్పుడూ ఏం ఆలోచించాడంటే భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, అశ్వత్థామున్నాడు, కర్ణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, నాకేమవుతుంది అనేవాడు. ఆ దేవతాంశలు ఇటువైపు ఉండి ఇవి కూడా రాక్షస సంహారానికి ఉపకారం చేశాయి. ఎందుకని? దేవతాంశలకి ధర్మపక్షపాతం ఉంటుంది. అవి దాచుకోలేదు. భీష్ముడు కానీ ద్రోణుడు కానీ ఎక్కడా దాచుకోలే. వాళ్ళు ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పారు. ఉత్తరగోగ్రహణ సమయంలో అర్జునుడిని చూసి ద్రోణుడు ఎంత మురిసిపోయాడు. వాళ్ళు ఎప్పుడూ చెప్పారు, నాకు సాధ్యం కాదు, నేను ఇంతకన్నా యుద్ధం చెయ్యలేను. భీష్ముడైతే సుస్పష్టంగా చెప్పాడు, నేను కాదు, దేవతలందరితో కూడి ఇంద్రుడే వచ్చినా అర్జునుణ్ణి మట్టు పెట్టడం సాధ్యం కాదు అని చెప్తాడు. కర్ణుడు అలా చెప్పడం. కర్ణుడు ఎంతమంది ఏమని చెప్పని వాళ్ళు పాండవ పక్షపాతం ఉన్నవాళ్ళు ఈ వృద్ధులు ఏం మాట్లాడిని నేనున్నాను నీ పక్కన అంటాడు. ఈ మాటకి వశపడ్డాడు తప్ప దుర్యోధనుడితో నాకు ఈ శక్తి లేదు, నేను ఇది చెయ్యగలనని పూర్తిగా నా మీద ఒక్కడి మీద నమ్మకం పెట్టుకోకు అని చెప్పకపోవడం ఒకెత్తైతే, సమయం చూసి నిజానికి ఆవేశంలో చేశాడా ఆలోచనతో చేశాడా అన్నది తెలియదు. కానీ కర్ణుడు చేసినటువంటి ఒక పని మాత్రం యథార్థమునకు ధర్మరాజు గారికి పెద్ద వరం అయిపోయింది, దుర్యోధనుడికి పెద్ద శాపం అయిపోయింది. ఎక్కడైపోయింది అంటే ఆవేశపడ్డాడు కదూ, కొంచెం తొందరగా ఆవేశపడతాడు. ఎందుకు ఆవేశపడుతూ ఉంటాడో తెలుసా? కర్ణుడు ఆవేశపడడానికి ఒక కారణం ఉంది. సాధారణంగా మనిషికి అసహనం ఎప్పుడు వస్తుందంటే తన మనస్సులో ఉన్నటువంటి మాట పంచుకోవడానికి ఎవరు లేరనుకోండి. తన మనసులో ఏదో ఒక అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయం పంచుకోలేడు, అది పెద్ద బాధ. ఆ బాధని పంచుకోలేనప్పుడు లోపల ఒక పెద్ద నలుగుడు ఉన్నప్పుడు మనిషికి చటుక్కున ఆవేశం వస్తుంది, చటుక్కున కోపం వస్తుంది. కర్ణుడికి జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఏమిటా సమస్య అంటే కర్ణుడికి ధర్మరాజు గారి యొక్క ధర్మం మీద అపారమైన గౌరవం. కొన్ని చోట్ల బయటపడ్డాడు భారతంలో. ఇంకా అంతా ఇంత నమ్మకం కాదు, త్రికరణ శుద్ధిగా తిరుగులేని నమ్మకం. 2, కృష్ణుడు సాక్షాత్ భగవానుడన్న విషయం తెలిసిన్నటువంటి వాళ్ళల్లో కర్ణుడు ఒకడు. భారతంలోనే బయటపడ్డాడు. ఆయన నారాయణుడే, ఆయన వెనకాతల ఉన్నాడు కనుక ఖచ్చితంగా ధర్మరాజుకే పట్టాభిషేకం అవుతుంది, ఖచ్చితంగా ధర్మరాజు గెలుస్తాడు. ధర్మరాజు యొక్క ధర్మం అంటే కర్ణుడికి చాలా అభిమానం. యథార్థంగా చెప్పాలంటే ధర్మరాజు గారిని దర్శించడం కర్ణుడికి ఇష్టం. మీరు భారతం బాగా చదివితే కొన్ని చోట్ల స్పష్టంగా విషయం అర్థమవుతుంది. అంతటి ధర్మమూర్తి అని ఆయనని ఒకసారి చూడడం కర్ణుడికి ఇష్టం. అది తెలియకుండానే లోపల ఉన్న అనుబంధం. సూర్యుడి యొక్క కొడుకు యమధర్మరాజు, ఆ యమధర్మరాజు గారి యొక్క అంశలో వచ్చినవాడు ధర్మరాజు. సూర్యుని యొక్క అనుగ్రహ విశేషం చేత వచ్చినటువంటి వాడు కర్ణుడు. ఇద్దరూ సూర్య సంబంధం ఉన్నవారు. అందుకే తెలియకుండానే ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఉంది. నిజానికి ధర్మరాజు గారంటూ కౌరవుల వైపు భయపడితే ఒక్క కర్ణుడికి వినా ఎవడికి భయపడ్డాడు. భీష్ముడికి భయపడ్డ ధర్మరాజు. ఎందుకంటే తెలుసు
ధర్మప్రీతి చేత, బంధుప్రీతి చేత, తన మీద ఉన్న అభిమానం చేత ఏదో ఒక రోజున తాతగారు మనకు ఉపకారం చేసి శరీరం వదిలేస్తాడని. గురుడి విషయంలో అదే నమ్మకం. కృష్ణుడు వెనకనున్నాడని ధైర్యం. ఇన్ని ఉన్నా ధర్మరాజు గారు నిద్రపోవడం మానేస్తే అది ఎవరి గురించి మానేస్తాడంటే కర్ణుడి గురించి మానేస్తాడు. కర్ణుడి గురించి మానేశాడు అంటే కర్ణుడి శౌర్యం మీద, కర్ణుడి పరాక్రమం మీద ధర్మరాజు గారికి ఒక నమ్మకం, ఒక మెచ్చుకోలు గుణం లోపల ఉన్నాయా లేదా? ఉంటేనే కదా. వాడు సామాన్యుడు కాడండి. ఏమిటో అలా అంటారు కానీ మా తమ్ముళ్ళు భీమార్జునుడు కల సహదేవులు అమ్మో హరివీర భయంకరుడు ఆ కర్ణుడు అన్నప్పుడు ఒక సాటి వీరుడిగా ఒక అభిమానం కర్ణుడి మీద ఉంటుందా ఉండదా? అది కర్ణుడి మీద ధర్మరాజుకుంది. కర్ణుడికి మహాధర్మాత్ముడు ధర్మరాజు. ఆయనకి తెలుసు ఎన్ని అవమానములు చేసినా ధర్మం వదలడం. అటువంటి మహాపురుషుడు లోకమునందుండడు. ఈ భూమిని ఏలితే ధర్మరాజే ఏలాలన్నది కర్ణుడి యొక్క ప్రబలమైన విశ్వాసం. అయితే ఆయన కర్మ అంతా ఏమిటంటే ఈ మాటలు ఎక్కడా బయట చెప్పలేడు. భీష్ముడు చెప్పగలడు. ఎందుకనంటే పిల్లకాయలు వాళ్ళందరూ మనవలు. అందుకని గద్దించి మాట్లాడి చెప్పేస్తాడు. వాళ్ళ ముందు మీరెందుకు పనికొస్తారా అంటాడు. నేను శిఖండి ముందు పడిపోతానరా, నా మీద నమ్మకం పెట్టుకోకు, శిఖండిని ఎదురు పెట్టుకుని వస్తే నేను పడిపోతానంటాడు. ద్రోణుడికి పిల్లకాయలు శిష్యులు వాళ్ళందరూ. అందుకని ద్రోణుడు లెక్క పెట్టాడు. భీష్ముడు అనగానే వెనక మాట్లాడేస్తాడు, చెప్పేస్తాడు. పైగా వాళ్ళు చెయ్యవలసిన పనులు అయిపోయాయి. ఇంకా వాళ్ళు శరీరం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఆయన చెప్పేస్తాడు, నేను దృష్టజ్యుమ్నుడి చేతిలో వెళ్ళిపోతానంటాడు. నువ్వు చేస్తున్నది తప్పు అంటాడు. కర్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి భారతంలో ఏమైపోయిందంటే అలా దుర్యోధనుడికి చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే అసలు తాను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాడంటే ఆ దుర్యోధనుడే కారణం. దుర్యోధనుడు అలా ఉండకపోతే, అంత మైత్రి కర్ణుడి పట్ల చూపించకపోతే కర్ణుడు ఇవాళ ఈ స్థాయి పొందలేడు. నిజానికి ఈ స్థాయి దుర్యోధనుడు ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు. ఆయనకి ధర్మం మీద అనురక్తి ఉంది కర్ణుడికి. ఆయన పరాక్రమవంతుడే. కానీ చెప్పవలసిన సమయంలో ఆయన జనన రహస్యాన్ని ఆయన తల్లి చెప్పలేదు, ఆయన తండ్రి చెప్పలేదు, తెలిసున్న కృష్ణ భగవానుడు చెప్పలేదు, సర్వజ్ఞుడు కృష్ణుడు మహాభారతంలో భగవానుడే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే దేవతాంశలు కొన్ని ఇటువైపు ఉంటే తప్ప యుద్ధం జరగదు, అందుకని చెప్పలేదు. కానీ చెప్పని కారణం చేత దుర్యోధనుడితో భీష్మద్రోణుల్లా చెప్పలేని స్థితి కర్ణుడిది. అందుకని అసహన నలుగుడు పడిపోతూ ఉంటాడు. పైకి దుర్యోధనుడి వైపు మాట్లాడుతూ ఉంటాడు, కానీ తెలుసు నన్ను నమ్ముతున్నాడు, కానీ ఇది నిలబడదు, ఇవన్నీ నిలబడవు. ధర్మరాజు యొక్క ధర్మము ముందు ఇవి నిలబడవు. ఎందుకని అంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, ఆయన వెనక కృష్ణుడు ఉంటాడు. ధర్మరాజు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు ధర్మాత్ములై ఒక పక్షాన నిలబడి ఉండగా యూతల వారి యొక్క బలాబలములతో, వారి దగ్గరున్న అస్త్రములతో సంబంధం లేదు, గెలిచి తీరుతారు అవతల వాళ్ళు. కాబట్టి పడిపోతాడు దుర్యోధనుడిని తెలుసు. కానీ ఆ ఒక్క మాట కానీ కర్ణుడు అన్నాడు అనుకోండి, ఎప్పుడైనా ఆ మాట కానీ కర్ణుడు అన్నాడా ఇక దుర్యోధనుడు తట్టుకోలేడు జీవితంలో. అది పెద్ద నమ్మక ద్రోహంగా భావిస్తాడు. అది వాళ్ళకి తెలియకుండా అలా అంటుకుపోయింది. 2 చెట్ల కాండం కలిసిపోయినట్టు కలిసిపోయింది. ఇది ఏమవుతుందంటే అసహనం కిందకు వస్తుంది. ఎప్పుడైనా సభలలో భీష్మద్రోణులు నింద చేశారనుకోండి, అతను నలుగుడు పడతాడు లోపల. ఈ విషయాలు నాకు తెలియవా? నాకు తెలుసు, మీరు స్వతంత్రులు, మీరు చెప్తారు. నా బ్రతుక్కి అది లేదు, నేను చెప్పలేను. నాకు ధర్మం పట్ల ఉండాలనుంది, నాకు ధర్మాన్ని పొగడాలనుంది, కానీ పొగిడితే వీడు తట్టుకోలేడు, వీడు బాధపడితే నేను తట్టుకోలేను. ఎందుకంటే నా ఈ రోజు ఉన్నటువంటి గౌరవం అతని వలన నన్ను నమ్మి బతికేస్తున్నాడు. ఈ స్థితిలో నేను ఎలా తప్పుకోను? ఎప్పటికప్పుడు అలా సర్దుకుపోయాడంతే. ఈ సర్దుకుపోవడమే కొంప ముంచేసింది. అది ఏమవుతుందంటే ఆ చెప్పలేని స్థితి, ఆ స్వాతంత్ర్యము లేని స్థితి ఎంత పెరిగిపోయి ఉపద్రవం ఎంత దగ్గరికి వచ్చేస్తోందో
ఆయన ఎంతో అసహనం అలా ఉంటుంది. ఆ అసహనం ఏం చేస్తుందంటే దూరదృష్టిని చంపుతుంది. అది దానికి ఉండే లక్షణం. ఓర్పు నశించిందనుకోండి, మనం ఇలా అనేస్తే ఏమొస్తుందో అన్న ఆలోచన ఇంకొండదు. ఓర్పు పోగానే ఎంత ప్రమాదాన్నైనా మనిషి మాటల చేతనే కొని తెచ్చేసుకుంటాడు. అందుకే ఓర్పు నశించకుండా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషి. తన ఓర్మి నశించడమే తనకి ప్రమాదకరం. తాను ఓర్పు పట్టినంతకాలం పర్వాలేదు, నిజానికి అది కవచం దొడుక్కున్నట్టు, రక్షణ. ఓర్మి పోకూడదు. ఎప్పుడైతే నలుగుడులో ఓర్పు పోతూ ఉంటుందో అది పైకి ఒకలా వ్యక్తం అయిపోతూ ఉంటుంది కర్ణుడి దగ్గర. ఎందుకంటే నిజమే దుర్యోధన అనలేడు. ఆయనకి తెలుసు నా దగ్గర ఎన్ని ఉన్నా, ఎన్ని నాకున్నాయో అన్ని శాపములు కూడా ఉన్నాయి నాకు అన్న విషయాలు సుస్పష్టంగా తెలుసు. కర్ణుడికి తెలియకపోవడం ఏమీ లేదు. తనకి శాపం ఉంటే తనకి తెలియదేంటి? తెలుసు. తెలిసుండి తెలియనట్టుండగలిగిన అమాయకుడు కాడు. కానీ దుర్యోధన ఎందుకు ఎడతావయ్యా యుద్ధానికి, మనం ఏం చెయ్యలేము వాళ్ళని అంటే, సహజంగా అంత అసూయాగ్రస్తుడైనటువంటి దుర్యోధనుడు ఇక తట్టుకోలేడు. అది ఏమైనా అవ్వచ్చప్పుడు, ఇంకా అది ఏమవుతుంది అన్నది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.